Hi everyone, this is Dr. Kavita, gynecologist, Kirtana Hospital, Visakhapatnam. సో ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఐపిల్ అంటే తెలిసే ఉంటుంది. ఈరోజు ఐపిల్ యూజ్ చేసిన ఒక పేషెంట్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా ఓ పేషెంట్ వచ్చారు. సో 2 months నుంచి పీరియడ్ రాలేదు, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని. ఆల్రెడీ ఆ పేషెంట్కి 2 kids కూడా ఉన్నారు. సో ప్రెగ్నెన్సీ రాకుండా మరి ప్రికాషన్స్ ఏం తీసుకోవట్లేదమ్మా అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, రెగ్యులర్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నామండి, సో ఎప్పుడు ఇలా ప్రాబ్లం అవ్వలేదు, ఇదే ఇట్లా ఈసారి ఫస్ట్ టైం ఇలా అయిందని చెప్తా ఉన్నారు. సాధారణంగా కాంట్రాసెప్టివ్ పిల్స్ కనుక యూజ్ చేస్తే ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా రేర్గా ఉంటాయి. కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా ఆవిడని, సో మీరు రెగ్యులర్గా పిల్స్ వాడుతున్నారా, ఎవ్రీడే మిస్ అవ్వకుండా వేసుకుంటున్నారా, సో ఏంటి అంటే ట్యాబ్లెట్ బ్రాండ్ ఏంటి యూజ్ చేశారో అని అడిగాను అనమాట. సో అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఐపిల్ వాడుతున్నాం మేడం రెగ్యులర్గా అని. సో ఐ వాజ్ రియలీ షాక్ టు హియర్ దట్. ఎందుకంటే ఆవిడ కాంట్రాసెప్టివ్ పిల్లులాగా ఐపిల్ యూస్ చేసేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంత్లో ఆవిడ 4 to 5 times ఐపిల్ యూస్ చేశానని చెప్పారు. సో వాట్ ఐ వాంట్ టు కన్వే విత్ దిస్ ఇస్, యూజువల్గా ఐపిల్ అనేది ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ పిల్. ఐపిల్ని ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ కింద మాత్రమే యూజ్ చేయాలి. సో ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా కాంట్రాసెప్టివ్ మెథడ్ కనుక ఫాలో అవుతూ ఉంటే, సో అది ఫెయిల్యూర్ అయినా, లేదా అనుకోకుండా మీరు ఫర్టైల్ పీరియడ్లో కనుక సెక్షువల్గా రిలేషన్లో ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో మీరు ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ అయ్యే మెడిసినే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్. సో దీన్ని చాలా హై డోసెస్లో ఉంటుందన్నమాట. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లో హార్మోన్స్ అన్నీ కూడా చాలా హై డోసెస్లో ఉంటాయి. అందువల్ల మీరు రెగ్యులర్గా ప్రతిరోజు వేసుకునే కాంట్రాసెప్టివ్ పిల్లాగా ఇది యూజ్ చేయకూడదు. సో ఐపిల్లో హార్మోన్స్ అనేవి చాలా హై డోసెస్లో ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఐపిల్ అనేది 1 లేదా 2 సార్లకి ఒక 1 monthలో యూజ్ చేయడం సేఫ్, కానీ రిపీటెడ్గా అనేది వాడకూడదు. ఎందువల్లంటే ఇంత హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రిమెచ్యూర్గా మెనోపాజ్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి సడన్గా ఏఎంహెచ్ లెవెల్స్ కూడా డ్రాప్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందువలన ఐపిల్ ఆర్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ని ఓన్లీ ఎమర్జెన్సీ బేసిస్ మీద నెలలో 1-2 సార్లు మాత్రమే వాడాలి తప్ప రెగ్యులర్ పిల్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఈ పిల్ని యూజ్ చేయకూడదు. పేషెంట్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో వీలుంటే తప్పకుండా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. అండ్ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ.